ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకు చక్కెర ఉంటుంది. నోరు తీపి చేయడానికి అందులో తీపి పెట్టి తయారు చేయరు. చక్కెర అనేది మనం రుచి చూసి అరే ఇది తీయగున్నది అని చెప్పి మనం ఛాయ్లో వాడుకుంటాం, నాలుక మీద పోసుకుంటాం కదా, అట్లా ఉంటుంది. ఇప్పుడు విషం ఉన్నది. విషం ప్రాణం తీయడం కోసం ఎవరు తయారు చేయలేదు, ప్రాణాలు తీయడం కోసమే అది తయారు చేయబడలేదు. విషం అనేది ఒక ప్రమాదకరమైన వస్తువు, అది మనిషికి. దాన్ని నోట్లో వేసుకుంటే మింగితే మనిషి చనిపోతాడు, కాబట్టి దాన్ని ఆ విధంగా యూజ్ చేసుకుంటున్నాం. అలాగే ఒక స్త్రీ ఉన్నది. స్త్రీని చూసి కోరికల కోసం స్త్రీని మనము పిలిపించుకోవడమో వాడుకోవడమో చెయ్యము. తాగితే నిష వస్తుంది. తాగి నిష రావాలని తాగుతా, కానీ తాగకుండానే నిషతో ఊగుతూ దాన్ని తాగుతావా? తాగు కదా. అలాగే జోక్స్ వింటే నవ్వు వస్తుంది, కాబట్టి రకరకాల జోక్స్ ఏమి ఉన్నాయని పెట్టుకొని వింటాం. విని నవ్వు వస్తుంది, నవ్వుతాం. అంతేగాని జోక్ వినకుండానే నవ్వుతూ నవ్వుతూ జోక్స్ చూస్తావా? చూడం కదా. అంతెందుకు, మనం కింద పడితే మనకు దెబ్బ తాకుతుంది కాబట్టి పడకుండా ఉంటాం, కానీ దెబ్బ తాకడం కోసం కింద పడతామా ఎవరైనా? ఇదే విధంగా ఒక ఉదాహరణ చెప్తాను. శృంగార కంటెంట్ ఎలా రాయాలి అంటే, చాలామంది ఏం చేస్తారంటే శృంగార భావాలతో, శృంగార ఆలోచనలతో కంటెంట్ రాస్తారు, కంటెంట్ మాట్లాడతారు, అశ్లీలమవుతుంది. అలాగే శృంగార భావాలు కలగాలని శృంగార భావాలతో మాట్లాడుతూ శృంగార ఆలోచనలతో ఏవేవో విషయాలు చెప్తూ ఉంటారు. ఇది కూడా తప్పన్నమాట. ఇది అశ్లీలమవుతుంది, బూతవుతుంది. ఇప్పుడు మనిషి నిప్పును కనుగొన్నాడు కానీ తయారు చేయలేదు కదా, కనుగొన్నాడు. అలాగే భూమి ఆకర్షణ శక్తి ఉన్నదని ఎవరు? గెలీలియో కనుగొన్నాడు కానీ తయారు చేయలేదు అతను. అలాగే ఇప్పుడు కరోనాకు కూడా మనము ఎట్లా చేస్తే జబ్బు తగ్గుతుంది అనేది తెలుసుకున్నాం కదా. తెలుసుకొని అది ఎవరికి ఇచ్చినా జబ్బు తగ్గుతూ ఉంటుంది. అలా ఒక జబ్బు ఉన్నదని ఎట్లా తెలుసుకుందాం? టెస్ట్ చేస్తే తెలుస్తుంది, పరీక్షిస్తే ఇంకా జబ్బు ఉన్నదని తెలుస్తుంది కదా, రకరకాల జబ్బులు. ఇలాగే ఒక కంటెంట్, శృంగార కంటెంట్ అనుకో, అవి చూపిస్తే ఆడియన్స్ మీద అలా ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టు. ఓకే. కరోనాకు మందు కనుక్కున్నాం, కరోనా వచ్చినాక ఆ ఇంజక్షన్ వేయగానే తగ్గుతుంది. ఇలా శృంగార విషయాలు కానీ, ఒక బొమ్మలు కానీ ఎలా చెప్తే జనం మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది మనం కనుక్కొని దాన్ని ఆడ పెడితే జనంకి అలా ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. కాబట్టి ఒక కంటెంట్ అనేది మనం ఎమోషన్స్తో, శృంగార ఫీలింగ్స్తో చెప్పడం, శృంగార ఫీలింగ్స్ కలిగేలాగా చెప్పడం అనేది తప్పు అన్నమాట. అలా చెప్పకూడదు. రకరకాల ప్రాక్టికల్స్ జనం ముందు పెట్టి వాళ్ళకు కలిగేలాగా చేయడం, మన ఆ ఫీలింగ్స్తో చెప్పడం అనేది చేయకూడదు. కంటెంట్ చెప్పడం కూడా ఒక నటన లాంటిది. అంటే ఎలా చేస్తే మనము నటన చేస్తాం, కంటెంట్ లాగా చేస్తాం, అంటే జనం మీద ఎఫెక్ట్ పడేలాగా చేస్తావో అలా చేయడమే నటన అనమాట. అంటే నటన అంటే నటించడం కాదు. ఎలా చేస్తే మనం అనుకున్న ఒక విధానం వస్తుంది, ఆ విధానం అనేది జనం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు కరోనా ఉన్నది, ఎలా చేస్తే మందు తయారవుతుందో అలా చేస్తారు. అది కరోనా ఇచ్చడానికి మందును జబ్బును తగ్గిస్తుంది కదా. ఇగో కంటెంట్ అలా చేయాలన్నమాట. చేస్తే అది వినేటోడికి, అది రొమాంటిక్ అయితే రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయి, అలాగే శృంగారం అయితే శృంగారం ఫీలింగ్స్ వస్తాయి, హాస్యం అయితే హాస్యం ఫీలింగ్స్ వస్తాయి. ఇలా వాళ్ళకి కలుగుతాయి. అంతేగాని ఆ ఫీలింగ్స్తో చెప్పడం, ఆ ఫీలింగ్స్ కలిగేలాగా చేయడము, అలా ఇలా చేయడము, ఏదేదో చేయడం కాదు ఇక్కడ కంటెంట్ చెప్పడం అంటే. ఇప్పుడు ఒక మనిషి ప్రాణం తీయాలంటే డైరెక్ట్ తీస్తామా? మనకి చెప్పి తీస్తామా? అందరికి తెలిసేలా తీస్తామా? మన అన్నంలో విషయం కలిపితే అదే పోతుంది కదా. అట్లా అన్నమాట. కంటెంట్ అనేది అలాంటిది, విషయం లాంటిది. నిప్పు ఉన్నది, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది. నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఎలా కాలుతుందో, కంటెంట్ అనేది అక్కడ అలా ఎలా ఎఫెక్ట్ పడుతుంది అనేది తెలుసుకొని అది పెడితే నచ్చినోనికి ఎవరికైనా పడుతుంది అనమాట. అలాగే ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అలాగే విషయం ఉన్నది, తెలిసి తాగినా తెలియ శత్రువు మనకు పెట్టినా, లేదా మనం తెలియక తాగినా ప్రాణం పోతుంది. కానీ మనం తెలియక తాగినా కదా అని ప్రాణం నిలబడదు కదా. కంటెంట్ అనేది ఒక మెడిసిన్ లాంటిది అనమాట. మెడిసిన్ అనేది జబ్బు వచ్చినప్పుడు వేసుకోగానే తగ్గుతుంది కదా, అట్లాంటిది అనమాట. అలాగే ఇప్పుడు మనం పడని వస్తువులు ఉంటే జబ్బులు వస్తాయి లేదా కదా, అలాంటిది అనమాట. ఆ కెమికల్ లాంటిది, అది తింటే మనకు జబ్బులు వస్తాయి కదా, మళ్ళీ దాన్ని తగ్గించుకుంటే మెడిసిన్ వేసుకోవాలి, మెడిసిన్ వేసుకుంటే అది తగ్గుతుంది. ఇలాంటిది అనమాట కంటెంట్. ఓకే. ఇలా కంటెంట్ తయారు చేయండి. అంతేగాని మీరు నవ్వించాలని నవ్వుతూ చెప్పడము, వాళ్ళను నవ్వించేలా చేయడం, శృంగార ఫీలింగ్స్తో చెప్పడం, శృంగార ఫీలింగ్స్ కలిగేలా ప్రయత్నం చేయడం చేసినట్టు ఉంటుంది, కానీ కలుగో వాళ్ళకు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక జబ్బు తగ్గాలంటే మెడిసిన్ వేస్తే తగ్గుతుంది. ఆ మెడిసిన్ తయారు చేయండి. మెడిసిన్ తయారు చేసి అది ఎవరికి ఇస్తే వాళ్ళకి తగ్గుతుంది కదా, జబ్బు వచ్చిన వాళ్ళకి తగ్గుతుంది కదా. అట్లా అన్నట్టు మీరు కంటెంట్ అనేది ఆ విధంగా తయారు చేయండి. చేసి అది జనాలు చెప్పండి, దాన్ని జనాలు చెప్పండి. మీరు చెప్పండి కదా, ఆ కంటెంట్ని జనాలు చెప్పండి. అప్పుడు జనం మీద ఎఫెక్ట్ పడుతుంది అంట, అదే ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఇట్లా కంటెంట్ తయారు చేయండి.
ఇప్పుడు నీ దగ్గర బంగ్లా ఉన్నది, ఇల్లు ఉన్నది, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఉండగా ఆ ఇల్లును అందరికి అద్దెకిచ్చుకుంటే నెలకి ఇన్ని పైసలు వస్తాయి. అట్లా నీ దగ్గర ఒక కార్ ఉన్నది, ఏం చేస్తావు? అందరికి అద్దెకిచ్చుకుంటే నీకు పైసలు వస్తాయి. అట్లా అనమాట. అలాగే నువ్వు ఒక డాక్టరు, అప్పుడు ఏం చేస్తావు? నీకు ఏ హాస్పిటల్లో పోయినా నీకు పని ఇస్తారు కదా డాక్టర్గా, నెల నెలకు జీతం వస్తుంది. ఒక కంటెంట్ అలాంటిది అనమాట. అంటే ఇల్లు ఉంటే కిరాయికి ఇచ్చుకుంటావు, అంటే ఇక్కడ ఇల్లు కంటెంట్ లాంటిది. కారు ఉంటే అద్దెకిచ్చుకుంటే పైసలు వస్తాయి, కార్ కంటెంట్ లాంటిది. అలాగే నువ్వు డాక్టర్ అనుకో, జబ్బులు తగ్గించే డాక్టర్ చదువుకున్నావు, అప్పుడు నువ్వు ఏ హాస్పిటల్ పోయినా అందరికి ట్రీట్మెంట్ ఇస్తే నీకు నెలకు జీతం ఇస్తారు కదా, బతుకుతావు, నీకు డబ్బు కావాలంటే. ఇట్లా అనమాట. మీరు కంటెంట్ తయారు చేయండి. అయితే దాని గురించి చెప్పడం ఎలాంటిదంటే, ఇప్పుడు టీవీలో చెప్తారు కదా, పలానా డాక్టర్ వచ్చి పళ్ళు ఎందుకు ఎందుకు తగ్గుతాయి, బట్టతల వచ్చిందనుకో పలానా విధంగా తగ్గుతాయి, దానికి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు, పలానా మెడిసిన్స్ ఉంటే మమ్మల్ని కలవండి, ఈ విధంగా చేస్తాము అని చెప్తారు. రకరకాల జబ్బులకు వాటికి ట్రీట్మెంట్ మేము తగ్గిస్తామంటూ ప్రకటన ఇస్తారు. సంతాన సాఫల్య కేంద్రము, మీకు పిల్లలు పుట్టేలాగా చేస్తాము ఖచ్చితంగా అని చెప్తారు చూసినా, టెస్ట్ ట్యూబ్ బేబీ పిల్లలు లేని దంపతులకు శుభవార్త అని చెప్తారు చూసినా. ఆ విధంగా మీరు చెప్పండి, వీడియో చెప్పండి. కానీ మీకు కంటెంట్ తెలియాలి కదా, తెలిస్తే చెప్తారు అన్నట్టు. మేము ఇవి చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్పి వాళ్ళ సమస్య ట్రీట్మెంట్ ఇస్తారు చూసినా, అలా చెప్తారనమాట. కంటెంట్ ముందు తెలుసుకోండి, కంటెంట్ చేయడం నేర్చుకోండి.